హలో అండి, నేను మీ స్వప్న. సింపుల్ ప్రాసెస్లో బెండకాయ రొయ్య పొట్టు ఇగురుని ఎటువంటి మసాలాలు వేయకుండా, ఎటువంటి నీచు వాసన రాకుండా సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకే కాదు, పుల్కాలోకి అయితే బాగుంటుంది చపాతీ కన్నా. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది లంచ్ బాక్స్లో పట్టుకెళ్ళాలనుకుంటే చక్కగా ఈజీగా తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇందుకోసం ఒక పాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం అంత మెంతులు, వెల్లుల్లిని దంచుకొని వేసుకోండి. అలాగే కొంచెం అంత జీలకర్ర, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం అంత కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్య పొట్టును అంతటిని వేసేసుకొని ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పెద్ద సైజు టమాటాని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దీన్ని అంతటిని ఒకసారి కలిపేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొంచెం అంత పసుపు వేసుకొని మరలా దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని టమాటాని బాగా మగ్గించుకోండి. టమాటా బాగా మగ్గిపోయింది, చూసారు కదా, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు మరలా దీన్ని ఒకసారి కలిపేసుకొని ఒక 1/2 కేజీ బెండకాయలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అంతా కలిపేసుకొని మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్నానండి. తర్వాత మరలా దీన్ని ఒకసారి మరలా కలుపుకొని ఒక 2 స్పూన్ల కారం వేసుకున్నాను. ఒక గ్లాస్ చింతపండు రసం వేసుకొని ఒకసారి కలుపుకొని అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మన రొయ్య పొట్టు బెండకాయ ఇగురు అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది వైట్ రైస్లోకి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.